రాష్ట్రం చెట్టు చివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు చేరాలన్న సంకల్పంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అడవి తల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సైతం జనజీవనానికి దూరంగా విసిరేసినట్లు ఉండే మారుమూల పల్లెలు, ఆవాసాలకు, కుగ్రామాలకు రోడ్లను పరిచయం చేసేందుకు పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మరో 158 మారుమూల గ్రామాలకు అనుసంధానంగా రహదారులు నిర్మించేందుకు పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తయింది. 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఏఎస్ఆర్ పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 422.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 5 ఏళ్ల పాటు ఈ రోడ్ల నిర్వహణ నిమిత్తం మరో 24.47 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని, మారుమూల గ్రామాలకు నిర్మించే రోడ్ల నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలన్నారు. మనం వేసే రోడ్లు 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని, రహదారి సౌకర్యం లేని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనల నిర్మాణంలో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.